మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహతం. ఓకే. చూడండి, ఇది స్పెషల్ ఎపిసోడ్ వేసుకోండి ఈ కుండలినికి. అనాహతం అంటే ఏమిటంటే అది అనాహతం కొట్టడం అన్నాడు. దుబ్బుమని కొడుతుంది ఎక్కడి నుంచో. అది తెలియకుండానే ఒక మోగుతుంది అన్నమాట, ఒక గంట తెలియకుండానే ఒక గుద్దు గుద్దింది, అంతే కింద పడ్డాం అనమాట. ఇప్పటి వరకు ఉన్నటువంటి అంతా ఈ 3 చక్రాల్లో వచ్చే సర్వైవల్ ఫ్యాక్టర్ దగ్గర నుంచి, స్వాదిష్టానం కోరికల దగ్గర నుంచి, కోరికల్ని విపరీతం చేసేసి ఫుల్ఫిల్ చేసేసుకుని ఆ మనస్తత్వాన్ని నుంచి ఒక్కసారి ఉల్టా పడుతుంది. అది హృదయ స్థానంలోకి వచ్చి ఇప్పుడు సర్వజీవులు యందు ప్రేమ, అన్నీ కూడా ఒకటే, నాకు ఉన్నది ఏదో అనుకున్న ఇది ఏదీ లేనిదని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు సాధన. అప్పుడు మణిపూరకం నుంచి అనాహతం విశుద్ధం, అక్కడ క్లీన్ అయిపోతుంది, శుద్ధి అయిపోతుంది. శుద్ధి అయిపోయిన తర్వాత సిద్ధి, ఇంకా దాంట్లో స్థిరమవుతుంది. సిద్ధి పొందిన తర్వాత తదనంతరం కలిగేది మోక్షం. ఇది మానవ జీవిత లక్ష్యం. ఓకే. అంతేగాని దేవతలు కనపడడం, ఏ ప్లానెట్స్ నుంచి ఏలియన్స్ రావడం, దేవతలు ఇవన్నీ మనసు చేసే మాయలు. ఓకే. నీకు ఎలాంటిది కావాలంటే అలాంటి దాన్ని ప్రత్యక్షం చేస్తుంది. ఇది వాస్తవికంగా జరుగుతుంది, నైజికంగా జరుగుతుంది, నిజంగా ఉంటుంది. కానీ సత్యం మాత్రం ఎప్పుడు కాదు. అదే చెప్పాడు తోతాపురి. ఓకే. ఒరే నాయన, నీకు కనపడుతున్నది నువ్వు కల్పన చేసిన పిక్చర్, సినిమా, దాన్ని నరికి పడేరా, అప్పుడు చెప్తాను అన్నాడు. మీరు కూడా నరికి పడేస్తే నా దగ్గరికి రండి. అన్నిటినీ ఇలాంటి రహస్యాలన్నీ కూడా ఇప్పటివరకు కొండల్ని చెప్పుకున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పాను లౌకికమైనటువంటి కొండల్ని. సర్వైవల్ తర్వాత ఏమైంది, నాకు ఇవి కావాలి అవి కావాలి, డిజైరబుల్ డిజైర్స్, దెన్ ఫుల్ఫిల్నెస్. ఆ డిజైర్స్ పిచ్చెక్కిపోతుంటుంది. ఒకదాంతో అనుభవించడం సరిపోదు, ఎన్ని అనుభవించినా ఇంకా 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 అంటుంది. క్లాస్కి వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు కూర్చుందామంటే కూర్చోలేదు, ఏది ఉండదు. అమ్మ ఇది కాదురా అని ఒక్క దెబ్బ తగులుతుంది. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మైండ్. ఎన్ని రకాల మిరకిల్స్ మాయలు చేస్తుందంటే, నీ మనసు దేవుడి గురించి ఆలోచిస్తుంది అనుకో, దేవుడి మీద సినిమాలు తీస్తుంది, అవి ప్రజెంట్ చేస్తుంది. ఓ ఎంత అద్భుతంగా ఉన్నది. దెయ్యాల మీద నీ ఆలోచన వచ్చింది అనుకో, దెయ్యాలను చూపిస్తుంటుంది మనసు. దేవుడు ఎలా చూపించిందో దెయ్యాలను అలా చూపిస్తుంటుంది. మరి ఇంతమంది ధ్యానం చేసేవాళ్ళు ఎంత భౌటకం. నిజమైన ధ్యానం రావాలంటే సద్గురువుల్ని ఆశ్రయించండి. SADGURU సద్గురు, SAD సాడ్, GURU గురు, రెండు ఒకటే. ఏంటి సాడ్ గురు, సద్గురు. SAD సద్ గురు, GURU. SAD సాడ్, GURU గురు, రెండు ఒకలానే ఉంటాయి. వేషభూషలు అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇంకా సాడ్ గురు ఇంకా అద్భుతంగా ఉంటాడు. ఎలా ఉంటాడు సార్ ఒకసారి చెప్పరా? సాడ్ గురు అచ్చుగుద్దినట్టు, అంటే ఎలా ఉండాలో డిజైన్ చేసి సినిమాలో చూడండి. కన్నవ మహర్షి అంటే కన్నవ మహర్షిలే మేకప్ చేసి పర్ఫెక్ట్గా. హీరో అంటే ఎలా ఉండాలంటే ఎంత అందంగా ఉండాలి. నిజమైన హీరోలు అలాగ ఉండరు ఇంట్లోనూ. తండ్రి అంటే ఒక పేద తండ్రి ఎలా ఉంటాడంటే పేద తండ్రిలాగా ఒక పెద్ద స్టార్ని పేద తండ్రిలాగా డిజైన్ చేస్తాడు. అది డూప్లికేట్ అంటే అంత పర్ఫెక్ట్గా ఉంటాడు. అలాగే డూప్లికేట్ గురువులు చాలా పర్ఫెక్ట్గా కనపడతారు. అంటే ఒక ఎగ్జాంపుల్గా ఎవరన్నా మనము కంపారిజన్ చేసుకోవచ్చు? మీరు చేసుకోండి. నేను ఇక్కడ ఉన్నాను కదా, ఈ ప్రాంతంలో ఉన్న జనం నాకు తెలియదు. ఐఎమ్ సో బ్లైండ్, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీబడి. సరే ఇప్పుడు మీరు ఇక్కడ దాకా వెళ్ళిపోయారు, కానీ మనం స్టార్టింగ్లో అనుకున్నది అది అలాగే ఉంది. ఇక దానికి ఇంత మూలాన్ని ఇంత చెప్పారు నాకు. మరి ఇక్కడ అలాగే విత్తనం ఇంతే ఉంటుంది, దాంట్లో వేర్లు ఉంటాయి. విత్తనం ఇంతే ఉంటుంది, వేర్లు ఉంటాయి. వేర్ల తర్వాత కాండము, తర్వాత కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, రంగులు, వాసనలు, రుచులు, ఇవన్నీ కలిపితే ఒక విత్తనం యొక్క మూలాన్ని ఆ బీజం గురించి చెప్పగలుగుతాం. అలాగే సంసారం అనేటటువంటి ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. ఇది ఎప్పుడు కూడా ఆకులు ఊర్ధ్వమూలం అధశాఖం. మనం ఎక్కడి నుంచి పుట్టాం, పైనుంచి కిందకి పుట్టాం.
పైనుంచి కిందకి పుట్టాం. పైన ఆ దేవుడు ఉన్నాడు, అక్కడి నుంచి పెద్ద పుట్టాం. ఓరి దేవుడా అని పైకి అంటాం, అల్లా అని పైకి అంటాడు, జీసస్ అని పైకి అంటాడు. ఇంతకీ ఉన్నది పైన అనమాట. ఆ పైనుంచి కిందంతా ఈ శాఖలన్నీ కదులుతున్నాయి. అలాగే ఈ సంసారం అనేటటువంటి వృక్షానికి అసలు మూలం ఎక్కడ ఉందంటే పైన ఉంది. ఈ చెట్టు తిరగబడింది అనమాట, శాఖల కిందకు ఉంటాయి. మామూలు చెట్టుకి ఏమో మూలం కింద ఉండి శాఖలు పైకి ఉంటాయి, కొమ్మల రెమ్మలన్నీ. కానీ సంసారం అనేటటువంటి దానికి మూలం ఎక్కడ ఉందంటే అక్కడ. ఎక్కడ అంటే ఇక్కడ, ఇక్కడ అంటే ఎక్కడ, ఆలోచన, ఆలోచన సంస్కారం, సంస్కారం కర్మ, కర్మ జన్మ. చాలా చెప్పేస్తున్నామండి మీకు, చెప్పకూడదు అనుకుని. ఇప్పుడు సంసారం అనేటువంటి దాన్ని ప్రాహుర్ అవ్యయం, అది ఖర్చు కానటువంటిది, ఎప్పటికీ ఖర్చు కాదు. అర్థం. ఇది ఈ సంసార వృక్షానికి చెప్తున్నాం. ఇలాగే ఆధ్యాత్మికమైనటువంటి దానికి కూడా ఇదే శ్లోకాన్ని మనం చెప్పచ్చు. ఓకే, అర్థమవుతుందా? ఊర్ధ్వమూలం అంటే దేవుడు పైన ఉన్నాడు, కింద ఉన్నటువంటి సృష్టి అంతా కింద ఉంది, శాఖోపశాఖలు. కానీ ఇదొక అర్థం. అలాగే శరీరంలో చెప్పాలనుకోండి ఇదే అర్థం. ఊర్ధ్వమూలం అధశాఖం అంటే మన శరీరం అనే చెట్టు రివర్స్లో ఉన్నది. మూలమేమో బ్రెయిన్, శాఖోపశాఖలు వేళ్ళు, కాళ్ళు, చేతులు, ఇవన్నీ పనిచేస్తున్నాయంటే దేని మూలంగా? దీని మూలంగా. అంటే చెట్టు తిరగబడి ఉందా, ఇలా ఉందా? చెట్టు పైకి ఉంది, వేర్లు పైకి ఉన్నాయి, మనమేమో కిందకి. వేర్లు ఇవన్నీ అర్థమైందా? ఈ వేర్లన్నీ పైకి ఉన్నాయి, ఈ శరీరం అనే వృక్షం. ఇది ఆధ్యాత్మికంగా చెప్పచ్చు, సాంసారికంగా చెప్పచ్చు, వ్యక్తిగతంగా చెప్పచ్చు. ప్రతి విషయాన్ని కూడా, ప్రతి విషయాన్ని మీరు చూస్తున్నటువంటి వింటున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలన్నీ కూడా, ఒకటి శారీరకం భౌతికం, రెండు మానసికం, మూడోది ఆధ్యాత్మికం. అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ప్రత్యక్షం చేత కానీ అనుమానం చేత కానీ ఎరుకబడిన విషయాన్ని ఎరుకపరిచేదాన్ని అని. ప్రత్యక్షం అంటే వాస్తవికం, అనుమానం అంటే నైజికం, నిజం, సత్యం, దీనికి అతీతమైనది. చతుర్థం అనేది అక్కడ చెప్పాం. చతుర్థం అంటే నాలుగవది అని, మూడు అవస్థలకు అతీతమైనది. అది ఏమిటి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క చిన్న తెర మీద చెప్పే విషయాలు కాదు, తెర మరుగున చెప్పే విషయాలు. అంటే తెర మరుగున కూర్చుంటామని కాదు. అంటే ఏదైతే ఈ లౌకిక ప్రపంచానికి అనే తెర ఉన్నది చూడండి, దాని వెనకున్నటువంటి రహస్యాలన్నీ కూడా గురుముఖతః మాత్రమే నేర్చుకోవాలి. బ్రహ్మచర్యము, తర్వాత గృహస్థ అంటే 21 సంవత్సరాలు గురుముఖతః నేర్చుకుని, బ్రహ్మ విద్యను నేర్చుకుని, ఆత్మవిద్యను నేర్చుకుని, అన్ని విద్యలకి మూలమైనది ఆత్మవిద్య. అందుకే ఈరోజు ప్రపంచంలో ఐఐటి చదివిన బాబాలు కూడా ఎందుకు వచ్చేస్తున్నారు? ఆధ్యాత్మికత వైపు. సమాధానం ఆధ్యాత్మికతలోనే ఉంది యువత. ఈ భవితంతా భారతదేశ డిఎన్ఏలో మాత్రమే ఉన్నది. ఇక ఏ డిఎన్ఏలోనూ కూడా ఈ ఎరుక కలిగే జ్ఞానం లేదు. కానీ అందరూ మనిషి అయి పుట్టిన ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ శక్తి ఉన్నది. కానీ దాన్ని కీ ఓపెన్ చేసేటటువంటి భారతీయ డిఎన్ఏలో ఉంది. ప్రపంచమంతా కూడా ఏదో పొందాలని తపన పడుతుంది, కానీ పొందాల్సింది ఏదో తెలియడం లేదు. అదేమిటో తెలియజెప్పేదే భారతీయత. కాబట్టి భారత యువత, మీకు తెలియకుండానే మీలో కీ ఉన్నది. ఆ కీని ఓపెన్ చేయండి. మీరు జామెట్రిక్ కావాలా, మ్యాథమెటిక్స్ కావాలా, ఇంజనీరింగ్ కావాలా, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్, దెర్ ఈజ్ వన్ సొల్యూషన్, వన్ కీ ఈజ్ దేర్, దట్ ఈజ్ ద మాస్టర్ కీ, దట్ ఈజ్ వేద. వేద విజ్ఞానం అనేది భారతదేశంలో ఉంది. ఇది ప్రత్యక్షానికి కానీ అనుమానానికి కానీ ఎరుకపడిన విషయాన్ని ఎరుకపరిచేది. అంటే సైన్స్కి అందని విషయాలను తెలియజేసేది, వాస్తవానికి అందని విషయాలను తెలియజేసేది. సైంటిస్టులకు తెలియని విషయాన్ని ఏనాడో చెప్పేది భూగోళం అని. ఏంటి భూగోళం అని చెప్పేసి, భూమి గోళికాయలా ఉందని గెలీలియో చెప్పలేదు. 100 సంవత్సరాల సంస్కృతంలోనే మన వేదాల్లోనే చెప్పబడింది. ఖగోళం అని చెప్పాం. ఖే గోళం అని. ఖే అంటే ఆకాశము, గోళం అంటే గోళీలతో నిండిన ఆకాశం అని. ఎవరు చెప్పారు? భారతీయులు చెప్పారు. సండే, మండే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. హూ వాజ్ గివెన్ దిస్ ఆల్ 7 days? There is a technology behind it. Sunday, sun, so sun, Adi, Adityah, Varam. Moon day, Somudu, Somavaram. Mangal.
They are copied our names. There is no names for them. 2 days. And calendar is also copied. January, February, March, April. There is a lot of science behind it. It's only invented by the sages of the ancient Bharat. అన్నీ అక్కడక్కడ చెప్తున్నాను. మీకు ఎందుకు అలా చెప్తున్నా అంటే, ఒకే విషయాన్ని చెప్పాలంటే ఆ ఒక్క విషయాన్ని తర్వాత చెప్పడం అనేది కొన్ని ఎపిసోడ్లు అవుతాయి. అంచేత పిచ్చి పిచ్చిగా ఉంటాయి మా మాటలు. ఎందుకంటే ఆ ఐఐటి బాబా చెప్పినవి కూడా మీకు పిచ్చి పిచ్చిగా ఉంటాయి. కానీ అవన్నీ కూడా లోతైన విషయాలు ఉండడం వలన పైపైన చెప్పాల్సి వస్తుంది. మామూలుగా కథలు చెప్పినట్టు, రామాయణ మహాభారతాలు చెప్పినట్టు ఇది అవ్వదు. అందుకే ఇట్స్ సో కన్ఫ్యూజ్డ్. ఎస్, దెర్ ఈజ్ ఎ కంక్లూషన్. చాలా హై వోల్టేజ్ వస్తుంటుంది. కాబట్టి మీ మైండ్ దాన్ని అందుకోవాలంటే మీ సాఫ్ట్వేర్ ఆ లెవెల్లో ఉండాలి. డేటా అనేటువంటిది మీరు లోడ్ చేయాలంటే దానికి సరిపడిన స్పేస్ కూడా ఉండాలి మీ దగ్గర. అందుకే యూ మస్ట్ క్రియేట్ ది స్పేస్. దట్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ ధ్యాన. ధ్యాన అంటే టు ఎలిమినేట్ ఆల్ ద లోడెడ్ డేటా, నాట్ కలెక్టెడ్ అనదర్ డేటా టు ఫుల్ఫిల్ ఇన్ ఇట్. ధ్యానం అంటే అర్థమవుతుందా? అంటే డేటాని డిలీట్ చేయడం. ఓకే, ఇక సంసారానికి వద్దాం. అసలు ప్రశ్న, ఇన్ని విషయాలు ఉన్నప్పుడు సంసారం అంటే ఏమి లేదు, నువ్వు కల్పన చేసిందే. ఏ విధంగా అయితే దేవుడు రామకృష్ణ పరమహంస కల్పన చేశారో, నీ మనసే ఈ కల్పనకు కారణం. నాకు ఇన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి ఈ హిమాలయాలతోటి నేను సాధన చేస్తున్నాను. ఇప్పటికే నేను ఎన్నిసార్లు తిరిగాను కుంభమేళాకి, ఇక్కడికి ఆల్మోస్ట్ నాకు తెలిసి 3 times 4 times తిరిగాను కదా. నేను అక్కడున్నాను, ఇవాళ ఎక్కడున్నాను, రేపు హిమాలయాలు ఉంటాను. నేను ఉండగలేంది, మీరు ఎందుకు ఉండడం లేదు? మీకు డబ్బులు అవి బాగా ఎక్కువ వచ్చేస్తాయండి, దక్షిణలు, తాంబూలాలు, ఇవన్నీ. ₹1 ఈ రోజుకి నేను తీసుకోలేదు. ఒక్క శిష్యుడు నాకు లేడు, నాకు ఫైనాన్సర్స్ ఎవరు లేరు. డబ్బులు ఎలా వస్తాయి? నా పుట్టుకతోటి నాకు అవసరాలు తక్కువ. అసలు ఈ వారం రోజులు కాదు, 2 వారాల నుంచి భోజనమే చేయలేదు నేను. సబ్స్టిట్యూట్గా ఇంకేదైనా తినేసారేమో మీరు అనుకుంటారు. ఏదో ఆకులు అలవలు తింటాం అనుకోండి. కాబట్టి ఇప్పుడే ఏదో చిన్నది తిన్నాం. రాత్రి ఏదో పెడతానంటే అది కూడా నాకు నచ్చలేదు, తినలేదు. అంటే ఇది ఎలా తెలుస్తుందని మీరు నాకు కూడా వచ్చేయండి, ఒకసారి జీవించండి నాతో. అప్పుడు కానీ మీకు అనుభవం రాదు. కెమెరాలో చెప్పినంత మాత్రాన ఇది సత్యమో కాదో మీకు ఎలా తెలుస్తుంది? అంచేత కొన్నాళ్ళు నాతో మీరేమో నెంబర్ ఎవరు కలవరు అంటే ఆ రోజు వస్తుంది, నాతో జీవించేటువంటి రోజు. ఇప్పుడిప్పుడే జర్మనీలో, మిగతా దేశాల్లో కొందరు తయారవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆ స్థాయిలో అర్థం చేసుకునేటువంటి మనుషులు దొరకడం కష్టం. కాబట్టి నేను ఒక్కడనే చేయలేను. కాబట్టి ఈ యజ్ఞంలో కొందరిని ఇన్వాల్వ్ చేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో హిమాలయన్ హైట్స్ అనేటువంటి ఒక బుక్ రచన జరుగుతుంది జర్మనీలో. అలాగే సౌరయోగం గురించి కూడా రాబోయే రోజుల్లో మీకు సాధన నేను స్వయంగా చెప్తాను. కంగారు పడకండి, మీరు అందరూ వచ్చేయాలని, నన్ను కలిసేయాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. మిగతా స్వామీజీలకైతే వాళ్ళ నెంబర్లు ఇస్తారు, కానీ నాకు అంత సమయం లేదు. కాబట్టి నేను అంత మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకునేటటువంటి గొప్పవాడిని కాదు. కాబట్టి ఆ గొప్పతనం వచ్చినప్పుడు మీ అందరితోటి నేను స్వయంగా వచ్చి నా దగ్గర ఉండి నా స్వీయ అనుభవాన్ని నా వెనకుండి మీరు తెలుసుకుందిరు. కానీ అప్పటి వరకు వేచి ఉండండి. మీ ఫోన్ల కోసం, మీ కాంటాక్ట్ కోసము నాకు వచ్చే ఫోన్లు మామూలుగా లేవు. లండన్ నుంచి వస్తుందని చెప్పారు, జర్మనీ, రకరకాల దేశాల నుంచి వస్తుంది. రకరకాల దేశాల నుంచి ఫోన్లు నాకు మీకు